ఊర్లో అందరికీ న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప? తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్, నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను, కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతలు ఎవరికప్ప చెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్ మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్ళికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది, చాలు కదా సార్. సార్ నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్, ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం ఉన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతని నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. సార్, చారీ మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే.
ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్, వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు, నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు. సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ. వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్. వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది.
ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంత సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా, మరెందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్. పరీక్ష పెట్టాల్సింది, ఇంత పెద్ద శిక్ష వేస్తారేంటి సార్? ఎందుకు